ప్రేయసి పార్ట్ 6. ఇక కథలోకి వెళ్ళిపోదామా? టూ మచ్, ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు, ఇలాంటి బెట్స్ జోలికి పోకూడదు అంది అంజలి. సరే అయితే ఓడిపోయానని ఒప్పేసుకో అంది వాళ్ళలో ఓ అమ్మాయి. ఓయ్, ఓడిపోవటం అన్నది నా జీవితంలో లేదు, అలా అనొద్దు అంది కోపంగా అంజలి. ఆమె పసిడి వన్నె ముఖం ఎర్రబారిపోయింది. అయితే ఈ బెట్టి కొప్పుకో అన్నారు ఒక్కటిగా. సరే అయితే అంది అంజలి. సరే, ఈ రోడ్డు మీద ఇప్పుడు వచ్చే ఫస్ట్ కార్ ఆపాలి, ఐ లవ్ యూ చెప్పాలి అన్నారు ఒక్కసారిగా. ఉఫ్, సరే అని రోడ్డు వైపు చూడసాగింది అంజలి. ఇక్కడ కాదు పాప, అక్కడికి పో అన్నారు వాళ్ళు. సరే చూసుకుందాం అని వేసుకున్న లెహంగా కాళ్ళకు అడ్డం పడకుండా వెళ్ళి రోడ్డుకి అడ్డంగా నిల్చుంది అంజలి. మరో 2 నిమిషాల్లో ఆ రోడ్డుపై ఓ వైట్ కార్ రాసాగింది. వైట్ కార్ వస్తుంది, ఓకేనా అని అరిచింది అంజలి. కాస్త దూరంలో ఉన్న వాళ్ళు ఓకే కమాన్ అని అరిచారు. దేవుడా దేవుడా అనుకుంటూ దగ్గరికి వస్తున్న ఆ కార్కి అడ్డంగా చేచాచింది అంజలి. ఆమెని చూడగానే ఆ కార్ ఆమెకు సమీపంలో ఆగింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది అంజలిది. ఆ కార్లో వెళ్తున్న వ్యక్తిని చూడగానే అంజలి ముఖంపై చిరునవ్వు. ఏ, కార్ ఆగింది, ఐ లవ్ యూ చెప్పేసి గెలిచేస్తుందేమో అమ్మాయిల్లోంచి ఓ అమ్మాయి అంది. కొంచెం కార్ దిగుతారా అంది కారులోకి తొంగి చూస్తూ డ్రైవర్ సీటు పక్కనే ఉన్న అతన్ని. అతడు కాస్త అయోమయంగా చూసి డోర్ తీసుకుని కిందకి దిగాడు. అతన్ని చూడగానే కాస్త దూరంలో నిల్చున్న అమ్మాయిలందరూ బిగుసుకుపోయారు. అంజలి వాళ్ళని ఓరకంట చూసి నవ్వింది. ఆ కార్ దిగిన వ్యక్తికి ఓ 55 ఏళ్ళు ఉంటాయి. ఏమిటిది, రోడ్డు మీద కార్లకి అడ్డంగా కాస్త విసుగ్గా అన్నాడు అతడు. అది అని అతన్ని గట్టిగా హత్తుకుంది అంజలి. అతడి కళ్ళల్లో ఆశ్చర్యం. ఐ లవ్ యూ అంది అంజలి. అన్నాడు అతడు ఆశ్చర్యంగా. ఐ లవ్ యూ నాన్న అంది అతడు బొగ్గ మీద ముద్దు పెడుతూ. ఏమైంది నీకు, ఇలా రోడ్డు మీద కారాపి మరి అన్నాడు అతడు. అయ్యో నాన్న, ఈరోజు ఫాదర్స్ డే అంది అంజలి. అవునా అన్నాడు అతడు కూతురి కళ్ళల్లోకి చూస్తూ. అవును నాన్న, నీకు డిఫరెంట్గా ఐ లవ్ యూ చెప్పి సర్ప్రైజ్ చేద్దామని అంది అంజలి. సరిపోయింది, దీనికి కాలం బాగా కలిసి వస్తుంది అంది నీరుగారిపోయి ఓ అమ్మాయి. చాలే, ఇంకా చిన్నపిల్ల వేషాలు పోలేదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు అట్టే తిరగకుండా ఇంటికెళ్ళు, నానమ్మ ఎదురు చూస్తుంది అన్నాడు అతను. అలాగే నాన్న, నువ్వు వెళ్ళు అని పక్కకి తొలగింది అంజలి. సరే అని అతను కార్ ఎక్కాక ఆమె పక్క నుండి దూసుకుపోయింది కార్. అమ్మాయిల దగ్గరికి వచ్చి ఒక్కొక్కరి ముఖం వాడిపోయిందేంటమ్మా, గెలిచిందెవరు అంది గర్వంగా అంజలి. టైం కలిసి రావడం అంటే ఇదే, కార్లో ఉన్నది మీ నాన్నే కాబట్టి చెప్పేశావు, అలా ఎవరైనా చేస్తారు అంది ఓ అమ్మాయి మూతి 33 వంకరలు తిప్పుతూ. ఏంటే, ఆ కార్లో ఉన్నది మా నాన్న అని నాకు తెలియదు కదా, టైం నాకు ఫేవర్ చేసింది కానీ గెలుపు నాదే, ముందు పర్సులో ఉన్న డబ్బులు తీయండి అంది హుషారుగా అంజలి. తెలియకుండా చాలా ఈజీగా ఇచ్చేసామే నీకు, ఇలా కాదు, బెట్ అంటే అటా ఇటా అన్నట్టుండాలి, ఈ బెట్ నువ్వే గెలిచావు ఓకే, కానీ ఇంకో బెట్ నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు అంది శైలు. నేను బెట్టి గెలిచేశాక ఇలానే అంటారు, ఒకవేళ ఆ కార్లో ఏ అల్లరి పిల్లోడో ఉంటే ఏంటి పరిస్థితి, నాకు ప్రాబ్లం అవ్వదా, అయినా సరే ముందుకే వెళ్ళాను అంది అంజలి. అది అంజలి అంటే. సరే అయితే ఇంకో బెట్టికి రెడీయా అంది శైలు. సరే, మళ్ళీ ఇంకో కార్ని ఆపి ఐ లవ్ యూ చెప్పాలా? సరే, ఐఆమ్ రెడీ అంది అంజలి. అబ్బా కాదు మేడం, కారు ఆపాలి, కానీ ఆ కారు నుంచి దిగేవాడు నీకు ఐ లవ్ యూ చెప్పాలి అంది శైలు. విస్తుపోయి చూసింది అంజలి. నాకెందుకు చెప్తారా ఎవరైనా సరే అంది అంజలి. అదే కదా, నువ్వు అందగత్తివి కదా, మా అందరిలో నువ్వే బాగుంటావు, చూడగానే ఐ లవ్ యూ చెప్పేంట అందమా కాదా చెక్ చేద్దాం అంది శైలు. ఏంటే ఇది, ఈ బెట్ నేను ఒప్పుకోను అంది అంజలి. వావ్ శైలు, సూపర్ ఐడియా, ఈ బెట్లో ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే మన మేడం అన్నారు మిగతా వాళ్ళు. పరుసంగా చూసింది అంజలి. చెప్పు అంజలి, బెట్ విన్ అవుతావా లేదో చూద్దామా అంది శైలు. ఒప్పుకోను అంది అంజలి. అమ్మయ్యా,
ఇన్నాళ్ళకి అంజలిని ఓడించేశామో అని గట్టిగా అరిచింది ఓ అమ్మాయి. ఆ అమ్మాయి వైపు కోపంగా చూసి నేను ఒప్పుకోను అంది. ఓటమిని ఒప్పుకోడు అన్నది అంజలి. చా, అదిగో అనుకున్నట్టు ఏదో ఎర్రకారు వస్తుంది, వెళ్ళు అంది శైలు. వెళ్తున్నా అని రోడ్డు మీదకి వెళ్తూనే, అయ్యో దేవుడా, వాడెవడో లేదా ఎవరితో రోడ్డుకి అడ్డంగా నిల్చుకొని కారు ఆపితే తిడతారు, కానీ ఐ లవ్ యూ ఎందుకు చెప్తారు? ఈరోజు వీళ్ళ ముందు నేను ఓడిపోవలసిందే అనుకుంటూ వస్తున్న కార్ని చేయి చాపి ఆపిందామె. ఆమెను చూడగానే కార్ డ్రైవ్ చేసి వస్తున్న ఆ కుర్రాడు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. కార్లో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తిని కళ్ళెంత చూసింది అంజలి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా ప్రేయసి కథలో పార్ట్ 7 కోసం ఎదురు చూస్తూ ఉండండి. శుభదినం.